పెద్దలు స్థానిక ఎన్నికలను చెప్తుంటారు. అదేవిధంగా మన పార్టీకి ఇది మన స్థానిక ఎలక్షన్, దానికోసం మనం ఇక్కడికి దాన్ని అగ్రగా పార్టీ ఆదేశించి ఇక్కడ వేయడం జరిగింది. మండలం వరకే అంటే ఈ స్థానిక ఎలక్షన్ మన పార్టీ ఫస్ట్ నుంచి ఇచ్చినప్పటి నుంచి జరుపుకోవడం జరుగుతుంది. అంటే గ్రామ అధ్యక్షుడి వాటి నుంచి అదే మన మండలం అధ్యక్షులు, అదే జిల్లా అధ్యక్షులు, అంటే రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మండలంలో 14 పంచాయతీలు ఉన్నాయి. 14 పంచాయతీలు గ్రామ అధ్యక్షులు, ఉపాధ్యక్షులని, కార్యదర్శులని 10 మంది ఉంటారు. వాళ్ళని ఫస్ట్ ఈ మండలంలో ఎన్నుకుందా లేదా గ్రామాలలో అనే దానికోసమే నేను ఈ ఎలక్షన్ వరకే నేను అభిప్రాయం. తర్వాత కాదు, ఎందుకంటే పార్టీ స్థానిక ఎలక్షన్లలో మంచి వ్యక్తులని ఎన్నుకుంటే ఉపయోగం ఉంటుంది. కొత్తగా ప్రతి ఊరికి ఆ 10 మంది కూడా మనం ఏదైనా మీటింగ్ పెట్టుకుంటున్నామంటే కూడా వస్తే కూడా మనకు 400 మంది అవుతారు. ఆ విధంగా మన పార్టీ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఇక్కడ పెట్టుకొని ప్రతి గ్రామంలో 5 లేదా అనేది ఉంటేనే మీరు ఏ దానిగా ఎవరికి భయపడే మనిషి కాదు. నాయకులు, ప్రతి ఒక్క మండలంలో నాయకులు, పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరు నాకు సహకరించాలి. దయచేసి మీ అందరి ఆశీస్సులతో నేను ముందుంటాను. మీ అందరి సమస్యలు అందరం కలిసి, కుటుంబంలో అందరం కలిసి మన నాయకులు పెద్దలందరూ దృష్టిని తీసుకెళ్ళి అందరికి సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దాం. ఎవరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజులు అందరం కలిసి కట్టుగా ఉందాము. జై విష్ణుసేన, జై తెలుగుదేశం, జై విష్ణుసేన, జై తెలుగుదేశం. జోహార్ రాజవర్ధన్ రెడ్డి, జోహార్ రాజవర్ధన్ రెడ్డి. సమావేశానికి వచ్చిన పెద్దలు సుబ్బారావు గారికి, నా సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీటీసీలకు, నా మండల కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మండల పార్టీ ఫస్ట్ మీటింగ్ జరగడం జరుగుతుంది. 2 నెలల తర్వాత మనకు ఈరోజు 2004 నుండి 2020 వరకు నేను 16 ఏళ్ళు ఏకదాడిగా మండల కన్వీనర్గా పనిచేశాను. ఆ రోజు కూడా నాకు పెద్దలు ఎవరు అందలేకున్నా నా కుటుంబ సభ్యులు దత్తగిరిలో కూడా 2 ఎంపీటీసీలో పోటీ చేసినాం, సర్పంచ్లో పోటీ చేసినాం. ఆ రోజు నాకు ఎవరు దిక్కు లేకున్నా పోరాటం చేశాం, గెలిపించుకున్నాం. 4, 5, 3, 4 ఎంపీటీసీలను ఆ రోజు కూడా ఈ పొద్దు మనకి పెద్ద దిక్కుగా అండదండగా మన ఇష్టవంతంగా రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిని సెక్రటరీ గారిని గెలిపించుకున్నాం. కాబట్టి కొంతమందికి ఈ గోల్ ఉండొచ్చు, ఆ ఈ గోళ్ళని మాఫ్ చేసుకొని దయచేసి మన కుటుంబ